హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. టుడే వీడియోలో ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. మీషో మనకిస్తున్న సువర్ణ అవకాశం ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆపర్చునిటీ ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం వీడియోలో మాట్లాడుకుందాం. అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే నేను వీలైనంత మట్టికి చేస్తున్నాను ఈ వీడియో. ఈ ఆపర్చునిటీ ఏంటంటే మీషో క్రియేటర్ క్లబ్. మీలో చాలామందికి ఇది తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ గురించి అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. తెలియని వాళ్ళ గురించి ఒకవేళ తెలిసినా కూడా మీషో క్రియేటర్ క్లబ్‌లో ఇంకా జాయిన్ అవ్వకుండా ఉన్న వాళ్ళ గురించి కూడా ఈ వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ మీషో క్రియేటర్ క్లబ్‌లో ఎలా జాయిన్ అవ్వాలనే దాని గురించి అయితే ఈ వీడియో చూసేయండి. సో మీకు దీనికి కావాల్సినవి రెండు యాప్స్. ఒకటొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ యాప్. ఇంకొకటొచ్చేసి మీషో యాప్. సో ఇదేంటంటే మీరు చాలా చూసే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్నప్పుడు, స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే లింక్ అని పెట్టండి. మీకు డీఎం చేస్తామని చెప్తారు కదా! సో ఈ ప్రోడక్ట్ నచ్చితే మీరు లింక్ అని పెట్టండి. మేము వెంటనే లింక్ మీకు పంపిస్తాము. ఆహ్, దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనేసి అన్నప్పుడు మీరు చాలా లింక్ అని పెట్టే ఉంటారు కదా! అలా ఈ లింక్ అని పెట్టింది ఏంటి? అసలు ఈ మీషో క్రియేటర్ క్లబ్ ఏంటి? ఇదంతా కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. మీకు ఎర్నింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో కూడా చెప్తాను ఈ వీడియో. మీరు దీంట్లో ఎలా జాయిన్ అవుతారు అనే దానికన్నా ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటో చెప్తాను మీకు. సో ఫస్ట్ మీరు మీషో క్రియేటర్ క్లబ్‌లో అనేది జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత మీషో క్రియేటర్ క్లబ్‌లో మీరు ఎప్పుడైనా మీషో నుంచి ఆర్డర్ పెట్టినప్పుడు ఒక 3 రిటర్న్స్, 4 రిటర్న్స్ పెట్టినప్పుడు అది ఇంకా డిజేబుల్ అయిపోతది మీషో యాప్ అనేది. ఎక్కువ రిటర్న్స్ పెట్టడానికి అవ్వదు. మీకు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయితే మీరు ఎన్నైనా ఆర్డర్ తీసుకోండి, ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోండి, ఎన్నైనా రిటర్న్ పెట్టండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకు ఏ ప్రాబ్లమ్ ఉండదు? ఎందుకంటే మీరు ఆల్రెడీ మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వరు. యూ ఆర్ ఎ కంటెంట్ క్రియేటర్ కాబట్టి. సో మీషో ఈ ఆఫర్ అనేది ఓన్లీ క్రియేటర్స్‌కి మాత్రమే ఇస్తుంది. మీరు ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోండి, ఎన్నైనా వీడియో తీసుకొని, ఎన్నైనా రిటర్న్ పెట్టుకోండి. డేస్ రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఎలా అంటే మనం మీషోలోకెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటాం. ఓన్లీ మన డబ్బులతోనే ఆర్డర్ పెట్టుకోవాలి ఫస్ట్ అనేది స్టార్టింగ్. మన డబ్బులతో ఆర్డర్ పెట్టుకుంటాం. అది ప్రోడక్ట్ తీసుకుంటాం, వీడియో తీసుకుంటాం, రివ్యూ ఇస్తాం, మళ్ళీ వెంటనే రిటర్న్ పెట్టేసేస్తాం. రిటర్న్ పెట్టిన తర్వాత మనం దీనికి పెద్ద పెద్ద సొల్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. పెద్ద పెద్ద క్యాప్షన్స్ ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో మనకి ఆప్షన్స్ కనబడతాయి కదా! దాంట్లో ఏదో ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం రిటర్న్ పెట్టేస్తే అయిపోతది. రిటర్న్ పెట్టిన తర్వాత డెలివరీ బాయ్ వస్తారు కదా! డెలివరీ బాయ్ కూడా చెప్పుకోవచ్చు మీరు చెప్పుకోవాలనుకుంటే. సో ఇలాగ మేము మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వాము. ఇలాగ కంటెంట్ క్రియేట్ చేస్తాం కాబట్టి మాకు ఇలాగ ఎక్కువ రిటర్న్స్ పెడుతూ ఉంటాము అనేసి మీరు ఒక్కసారి చెప్పారనుకోండి. ఎప్పుడైనా మీరు వాళ్ళు అడగరు అసలు. ఇన్ కేస్ అడిగినా కూడా మీకు అడగటానికి ఛాన్స్ లేకుండా ముందే మీరు చెప్పేస్తే ఇంకా ప్రాబ్లమ్ ఉండదు. ఇలాగ ఆర్డర్ పెట్టుకుంటారు, రివ్యూ చేస్తారు, మళ్ళీ వెంటనే రిటర్న్ పెడతారు. మీకు అమౌంట్ కూడా రిటర్న్ పెట్టిన 1 ఆర్ 2 డేస్‌కే అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో పడిపోతుంది. క్రెడిట్ అయిపోతుంది. సో, ఇలా ఆర్డర్ పెట్టుకుంటారు, వీడియో తీస్తారు, రివ్యూ పెడతారు. మళ్ళీ ఆర్డర్ పెడతారు, మళ్ళీ వీడియో తీసుకుంటారు, మళ్ళీ రివ్యూ చేస్తారు. సో, మీకు దీనివల్ల ఏమిటంటే మీకు ఎర్నింగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. వల్ల ఏంటంటే మనం ప్రొడక్ట్ తీసుకొని వీడియో పెడతాం కదా! వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎవరికైనా నచ్చి దాని నుంచి లింక్ అని అడిగి మంచి యూనిక్ ప్రొడక్ట్ అయితే ఎవరైనా లింక్ అని కామెంట్ చేసి అడుగుతారు. ఇది మంచి క్వాలిటీగా మంచి ప్రైజింగ్‌లో ఉన్నవి రివ్యూస్ కూడా చూసుకొని పెట్టుకోండి. ఏవి పెట్టుకున్నా కొంచెం యూనిక్‌గా ఎవరు పెట్టని ఐటెమ్స్ వాళ్ళు కుర్తా సెట్స్ పెట్టారు కదా! వీళ్ళు డ్రెస్సులు తీసుకున్నారు కదా! అనేవి కాకుండా మీరు కొంచెం యూనిక్‌గా ఆలోచించి కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తే కస్టమర్స్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కొత్తవైతే మీ దాంట్లో తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా! పాతవైతే ఆల్రెడీ వేరే వాళ్ళ దాంట్లో చూసి తీసుకుంటారు. అదే మీరే కొత్తవి తీసుకుంటే మీ ఛానల్ కూడా గ్రోత్ పెరుగుతుంది. మీరు ఎట్లాంటివి గ్యాదర్ చేసుకోవాలి, ఎట్లాంటివి అంటే ఎంత మంచి ప్రొడక్ట్స్ తీసుకోవాలి ఏంటి అనేది మీకు వచ్చి నెక్స్ట్ వీడియోలో అనేది నేను చెప్తాను. అలాగే మీరు లింక్ అనేది ఒక వీడియో పెట్టి దానికి లింక్ అనేది క్రియేట్ చేస్తారు కదా! ఆ లింక్ నుంచి ఎవరైనా కొనుక్కుంటే దాని ద్వారా మీకు ఆ కమిషన్ అనేది పడుతుంది. ఎలా అంటే అఫిలియేట్ కమిషన్ అని ఒక 10%, 12%, 25% వరకు కూడా ఉంటుంది. ఆ పర్సెంటేజ్ ఎలా అంటే మీరు ఆర్డర్ పెట్టేటప్పుడే మీకు ఎంత అనేది మీకు మీషోలో కనబడుతుంది. ఈ మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి అఫిలియేట్ అనేసి కనబడుతుంది. ఆ కమిషన్ ఎంత అన్నది. మీకు ఎంత కమిషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారో మీ లింక్ నుంచి ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళు తీసుకున్న తర్వాత అప్పుడు మీకు ఆ అమౌంట్ అనేది మీ దాంట్లో పడిపోతుంది మీ అకౌంట్‌లోకి. ఇది ప్రాసెస్. ఇప్పుడైతే మనం మీషోలో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనేది చూసేద్దాం. క్రియేటర్ క్లబ్‌లో మీకు జాయిన్ అవ్వడానికి ఏమేం కావాలి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్.
అకౌంట్, ఇంకోటి వచ్చేసి మీషో యాప్. సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎలా అంటే మీరు ప్రైవేట్లో పెట్టుకోవడానికి అవ్వదు, అది పబ్లిక్లో పెట్టాలి. పబ్లిక్లో పెడితేనే అవుతుంది, మీరు ప్రైవేట్లో పెట్టుకుంటే కుదరదు. మీరు వీడియోస్ ఫేస్ చూపించి చేస్తారా లేదంటే ఫేస్ చూపించకుండా చేస్తారా అనేది మీ ఇష్టం. ప్రోడక్ట్ని షోకేస్ చేయాలి అంటే దాన్ని రివ్యూ చేయాలి కాబట్టి మీ ఇష్టం, అది మీ ఫేస్ చూపించేస్తారా లేదంటే ఓన్లీ ప్రోడక్ట్ని చూపిస్తారా అది మీ ఇష్టం. కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉండాలంటే మీరు కనిపించి చేస్తే వాళ్ళకి ట్రస్ట్ అనేది ఎక్కువ పెరిగి హై హై ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి మీ ప్రోడక్ట్ తీసుకోవడానికి. కనపడకుండా చేసినా మీ ప్రోడక్ట్ బాగుంది, దాని రివ్యూస్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటారు కదా వాళ్ళు తీసుకునే ముందు. ఆ రివ్యూస్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది అనుకుంటే అలా అయినా పర్చేస్ చేసుకుంటారు. ఇట్లా మనకి మీషో, ఇన్స్టాగ్రామ్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎలాగా పబ్లిక్లో పెట్టేస్తాం కదా, పెట్టేసిన తర్వాత దీనికి ఎలా అంటే మంచి అకౌంట్ క్రియేట్ చేసేసిన తర్వాత ఇంకెలాగంటే అదర్ యాప్స్ లాగా లింక్ అని కానీ లేకపోతే విష్ లింక్ అని కానీ క్రైటీరియా కానీ దీంట్లో సర్టెన్ అమౌంట్ ఫాలోవర్స్ అంటే ఒక 1000 ఫాలోవర్స్ ఉండాలి, 2000 ఫాలోవర్స్ ఉండాలి అని ఏమీ లేదు. జీరో ఫాలోవర్స్ నుంచి కూడా మనం ఈ అకౌంట్ అనేది రన్ చేసుకోవచ్చు. 0 ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదు మీకు ఆల్రెడీ ఉన్న అకౌంట్ అయినా రన్నింగ్లో పెట్టుకోవచ్చు. సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వాలి. ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ దగ్గర మీషో క్రియేటర్ క్లబ్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఆల్రెడీ నేను స్క్రీన్ రికార్డింగ్ సైడ్లో పెడతాను చూడండి. మీరు దాంట్లోకి వెళ్ళినప్పుడు దాంట్లో హైలైట్స్లో మీకు స్టార్ట్ హియర్ అని చెప్పి ఒక హైలైట్ ఉంటుంది, ఆ హైలైట్ని క్లిక్ చేయండి. దాన్ని ఫస్ట్ సైడ్లో కాకుండా నెక్స్ట్ స్లైడ్లో క్లిక్ చేస్తే అక్కడ జాయిన్ నవ్వు అని ఉంటుంది, జాయిన్ నవ్వు అనేసి అది క్లిక్ చేయండి. లింక్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీషో యాప్లోకి అనేది తీసుకెళ్తుంది. ఆ యాప్లోకి తీసుకెళ్ళిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. అవి ఎలా అంటే త్రూ ఇన్స్టాగ్రామే చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఫేస్బుక్ నుంచి చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది. ఇది అడిగినప్పుడు మీరు బాగా ఈజీ ఏంటంటే ఇన్స్టాగ్రామే కదా, ఇన్స్టాగ్రామ్ అని చెప్తున్నాను. తర్వాత యూట్యూబ్ది ఎలా పెట్టుకోవాలో అది కూడా వీడియో చేసి పెడతాను. ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదు మేము ఆ అకౌంట్ వాడము అనే వాళ్ళకి కూడా ఈ యూట్యూబ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో అది కూడా చెప్తాను. ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అడిగిన తర్వాత అవి క్లిక్ చేసి అది తర్వాత కంటిన్యూ చేయాలి. ఇంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీషో వన్స్ ఒకసారి మీరు స్టార్ట్ చేశారు అనుకుంటే ఏ ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే మీరు లింక్ చేస్తున్నారో మీ ఫ్యూచర్లో ఇంకా ఏ అకౌంట్ని కూడా లింక్ చేసుకోలేరు. మీరు ముందే ఆలోచించుకొని బాగా 1కి 10 సార్లు ఆలోచించుకొని ఇదే ఇన్స్టాగ్రామ్ ఛానల్ రన్ చేస్తాము అనుకుని దానికే లింక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మీ ఫోన్లో ఉండేది ఒకటే యాప్ కదా మీషో యాప్, అలాగే ఒకటే ఇన్స్టాగ్రామ్ కాబట్టి వన్స్ ఒకసారి అవుతుంది, మళ్ళీ ఇంకొకసారి అవ్వాలన్నా అవ్వదు. సో ఇది క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అని వస్తుంది, మీరు స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ కొన్ని అలౌ చేయమని అడుగుతుంది, అవన్నీ బేసిక్ థింగ్స్ అన్నీ అలౌ చేసేయండి. ప్రొఫెషనల్ అకౌంట్ కాదనుకుంటే ప్రొఫెషనల్ అకౌంట్లోకి మార్చుకోండి. తర్వాత ఏంటి అని అడుగుతుంది, పర్సనల్ బ్లాగింగ్ ఏంటి అని అడుగుతుంది. ప్రొఫెషనల్ అకౌంట్ చేసిన తర్వాత అయితే మీరు ప్రొఫెషనల్ అకౌంట్ అని పెట్టేసుకోండి, అయిపోతుంది. తర్వాత మీషో క్రియేటర్ క్లబ్లోకి వెళ్తుంది, అక్కడ కొన్ని ట్రిగర్ వర్డ్స్ ఉంటాయి, అక్కడ మీరు లింక్ అని చెప్పి ఎంటర్ చేయండి. మీకు ఇంకా ఇక్కడతో క్రియేటర్ క్లబ్ అనేది జాయిన్ అయిపోయినట్టే. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి వెరిఫై చేసుకోండి. మీషో క్రియేటర్ క్లబ్లోకి వెళ్ళి పైన మీ అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్ని ఓపెన్ చేస్తే అక్కడ మీషో క్రియేటర్ క్లబ్ అని చెప్పి ఓపెన్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అలా వస్తే మీకు ఇంకా జాయిన్ అయిపోయినట్టే. ఇప్పటి నుంచి మీరు ఇంకా జాయిన్ అయిపోయినట్టే, దాంట్లో క్రియేటర్ అయిపోయినట్టే. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఒక ప్రోడక్ట్ తీసుకోండి, దాన్ని మంచిగా ఒక వీడియో తీసుకుని రివ్యూ చేయండి. దాని క్వాలిటీస్ కానీ దాని ఫీచర్స్ కానీ మంచిగా ఎలిగెంట్గా దాని వీడియోని ఎలివేట్ చేయండి. వీడియోని తీసుకుని మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, ఆ ఛానల్లో పోస్ట్ చేసేయండి. ఆ అకౌంట్లో పోస్ట్ చేసేసిన తర్వాత బ్యాక్ టు మళ్ళీ మీషో యాప్లోకి అనేది వచ్చేయాలి. మీషో క్రియేటర్ క్లబ్ అని ఉంటుంది కదా, అది ఓపెన్ చేయాలి. మళ్ళీ క్రియేటర్ క్లబ్ అంటే ఎక్కడ ఉంటుంది అంటే ప్రొఫైల్ ఉంటుంది కదా మీది, మీషో ఓపెన్ చేసినట్టే ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీషో క్రియేటర్ క్లబ్ ఓపెన్ అని ఉంటుంది, ఓపెన్ బార్ని సెట్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు అది ఓపెన్ చేసిన తర్వాత సెండ్ ప్రొడక్ట్స్ టు డిఎం అని చెప్పి, ఇంకొకటి వచ్చేసి అఫిలియేట్ లింక్స్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటాయి.
మీరు సెండ్ ప్రొడక్ట్స్ టు డిఎం అని చెప్పి ఓపెన్ చేసి మీరు ఏదైతే పోస్ట్ చేశారో ఆ పోస్ట్‌ని క్లిక్ చేయండి. మీరు అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మీకు డైరెక్ట్‌గా దానికి యాడ్ అయ్యేలా చేయాలి. అది చేయాలంటే ఎలా అంటే మీరు ఆర్డర్ పెట్టే ఏ వస్తువైతే ఆర్డర్ పెట్టారో దాన్ని ముందే మీరు ఆర్డర్ పెట్టే ముందే విష్ లిస్ట్‌లో అనేది యాడ్ చేసుకోవాలి. ఏంటంటే ఆర్డర్స్ చేసినవి విష్ లింక్ అని చెప్పి 2 ఆప్షన్స్ వస్తాయన్నమాట. అప్పుడు మీరు విష్ లింక్ ఉంటుంది కదా! అది విష్ లిస్ట్‌లో పెట్టింది ఉంటుంది కదా! అది ఆప్షన్ ఓపెన్ సెలెక్ట్ చేసిన వెంటనే మనం ముందు పెట్టిన పోస్ట్‌కి ఈ విష్ లిస్ట్‌లో పెట్టాం కదా! ఆ విష్ లిస్ట్ లింక్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇంక అక్కడితో అది అయిపోయినట్టే. మీరు వాళ్ళు మీ ఫాలోవర్స్ ఉంటారు కదా! వాళ్ళు డీఎం అని చెప్పి మీ కామెంట్ పెట్టగానే వాళ్ళకి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. మీరు ప్రతి ఒక్కరికి కామెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఏమని యాడ్ చేస్తున్నారంటే ఫాలోవర్స్ పెరగాలి కాబట్టి డూ ఫాలో అండ్ కామెంట్ మీరు ఫాలో చేస్తేనే కామెంట్ వస్తుంది అని చెప్పి అంటారు. అలా ఏమి ఉండదు. వాళ్ళని ఫాలో చేసినా చేయకపోయినా కూడా మీ కామెంట్ అనేది వాళ్ళ ఇన్బాక్స్‌లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు లింక్ అని పెట్టగానే. సో ఇది మాట ప్రాసెస్ అయితే మాత్రం ఫుల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు యూట్యూబ్లో చేసే వాళ్ళకైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ త్రూ ఎలా చేయాలనేది చెప్పాను మీకు. మీకు ఒక 4, 5 వీడియోస్ వరకు చేస్తే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది మీకే. సో ఎర్నింగ్స్ ఎలా వస్తాయి అనేది నెక్స్ట్ ప్రాసెస్ కదా, అది చెప్తాను. మీరు పోస్ట్ చేస్తారు వీడియోని, అలాగే లింక్ అని వాళ్ళు కామెంట్ పెట్టగానే మీ లింక్ అనేది డైరెక్ట్గా వాళ్ళకి డిఎంలోకి వెళ్ళిపోతుంది. మీరు పంపిన లింక్ త్రూ వాళ్ళు బై చేశారు. వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఒక 7 డేస్‌లో వెళ్తుంది కదా పార్సెల్ అనేది. 7 డేస్‌లో వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకొని వాళ్ళు రిటర్న్ పెట్టకుండా ఉంటే మీకు మీ కమిషన్ అనేది ఉంటుంది. అఫిలియేట్ మార్కెటింగ్‌లో కమిషన్ అనేది ఎంత అనేది మీకు అక్కడ మెన్షన్ చేశారో అంత అమౌంట్ మీకు పడిపోతుంది మీ అకౌంట్‌లో. అఫిలియేట్ మార్కెటింగ్‌లో ఎంత కమిషన్ ఏంటి, అసలు అఫిలియేట్ అంటే ఎలా ఉంటుంది ఏంటనేసి మీకు స్క్రీన్ రికార్డింగ్‌లో అయితే యాడ్ చేస్తాను. ఒకసారి చూసేయండి. మీకు ఒక్కొక్క ప్రోడక్ట్‌కి ఒక్కొక్క పర్సెంటేజ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క దానికి 4% ఉంది. ఒక్కొక్క దానికి 2%, ఒక్కొక్క దానికి 6%, ఒక్కొక్క దానికి 10, ఒక దానికి 24, ఒక్కొక్క దానికి 25 వరకు ఉంటుంది. అలాగే మీరు మంచి పర్సెంటేజ్ ఉన్నదాన్ని పిక్ చేసుకోండి. ఎప్పుడైనా రిటర్న్ పెడుతూ ఉంటారు కదా! రిటర్న్ పెట్టినప్పుడు మీరు ఏదైతే అకౌంట్ ఇచ్చారో దానికే మీ కమిషన్ అకౌంట్ కూడా పడుతుంది. మంచి కంటెంట్‌తో మంచి ఎలిమెంట్స్‌తో మంచి బెస్ట్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్‌ని తీసుకొని మీరు వీడియోస్ చేశారంటే మీది మాత్రం టాప్ నాచ్ ఉంటుంది నిజంగా. రివీల్ చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, ఫేస్ రివీల్ చేయకపోయినా మీ ప్రోడక్ట్ అనేది మంచిగా షోకేస్ చేసి ఆ వీడియోని మంచి ఎలిమెంట్స్ మంచిగా ఎడిటింగ్ చేసి పెట్టుకున్నారంటే చాలు మీరు. అలా కూడా గ్రోత్ మంచిగా ఉంటుంది. ఫేస్ చూపించి చేస్తున్నారంటే అదేమి తప్పు పని కాదు. ఏంటంటే మీ దగ్గర తీసుకునే వాళ్ళకి కూడా ఇంకా ట్రస్ట్ అనేది పెరుగుతుంది. అంతే తప్ప మీ చేసేది తప్పు పని కాదు. మీకు ఇష్టమైతే ఫేస్ చూపించి చేయొచ్చు, లేదంటే ఫేస్ చూపించకుండా అయినా చేయొచ్చు. అది సో ఇవాల్టి వీడియో అయితే ఇంతే. మీకు నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ నుంచి ఎలా చేయాలి యూట్యూబ్ త్రూ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూద్దాం.